కొత్త రెక్కలు. ఒకప్పుడు రాకెట్లు తయారు చేయడం అంటే అది కేవలం ప్రభుత్వ అంతరిక్ష సంస్థలకే సాధ్యమని భావించేవారు. కానీ నేడు భారత యువత ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. కలలు కనడానికి వయసు అడ్డు కాదని, సంకల్పం ఉంటే ఆకాశమే హద్దు కాదని మరోసారి నిరూపించింది భారత స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. తాజాగా స్కైరూట్ సాధించిన విజయం దేశవ్యాప్తంగా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రపంచ స్థాయి అంతరిక్ష సాంకేతికతలో భారత స్టార్టప్లు కూడా తమ సత్తా చాటగలవని ఈ విజయం మరోసారి రుజువు చేసింది. ఈ విజయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. హైదరాబాద్లో ఏర్పాటైన టీహబ్ వంటి స్టార్టప్ ఎకో సిస్టంలో స్కైరూట్ తన ప్రారంభ ప్రయాణాన్ని మరింత బలోపేతం చేసుకుంది. తెలంగాణలో స్టార్టప్లకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రారంభమైన టీహబ్ ద్వారా అనేక వినూత్న సంస్థలు ఎదిగాయి. వాటిలో స్కైరూట్ కూడా ఒక ప్రముఖ ఉదాహరణగా నిలిచింది. ఒక చిన్న ఆలోచన, కొంతమంది యువ ఇంజనీర్ల కళ నేడు ప్రపంచం దృష్టిని ఆకర్షించే అంతరిక్ష సాంకేతిక సంస్థగా ఎదగడం సాధారణ విషయం కాదు. కఠినమైన పరిశోధనలు, వేల గంటల శ్రమ, ఎన్నో పరీక్షలు, అపజయాలను అధిగమించిన పట్టుదల ఇవే స్కైరూట్ విజయానికి అసలైన బలం. ఈ విజయం కేవలం ఒక కంపెనీ విజయం మాత్రమే కాదు, భారత యువతలో దాగి ఉన్న సృజనాత్మకతకు, శాస్త్ర సాంకేతికత రంగంలో ఉన్న అపారమైన సామర్థ్యానికి ప్రతీక. ఉద్యోగుల కోసం మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించే సంస్థలను నిర్మించగల శక్తి కూడా మన యువతకు ఉందని స్కైరూట్ నిరూపించింది. నేటి యువతకు ఈ విజయం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. పెద్ద కలలు కనండి, కొత్త ఆలోచనలు చేయండి, సాంకేతికతను అందిపుచ్చుకోండి, ప్రపంచంతో పోటీ పడండి. అవకాశాలు వస్తాయని ఎదురు చూడకుండా అవకాశాలను మీరే సృష్టించండి. స్టార్టప్లకు అనుకూల వాతావరణం, పెట్టుబడులు, పరిశోధనకు ప్రోత్సాహం, ప్రభుత్వాల సహకారం, యువత ప్రతిభ ఇవన్నీ కలిస్తే భారత్ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా ఎదగడం అసాధ్యం కాదు. స్కైరూట్ విజయం ప్రతి విద్యార్థికి, ప్రతి యువ ఇంజనీరింగ్కు, ప్రతి స్టార్టప్ వ్యవస్థాపకుడికి ఒక స్ఫూర్తి. మన వల్ల కాదు అనే ఆలోచనను విడిచిపెట్టి మనమే సాధిస్తామనే నమ్మకాన్ని పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ఈ విజయం చెబుతోంది. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్ అంటే కోట్లాది మంది యువత మనసుల్లో ఎగిరిన ఆత్మవిశ్వాసమే ఈ విజయానికి అసలైన అర్థం. భారత యువత కలలు కంటోంది, ఆ కలలను నిజం కూడా చేస్తోంది. అదే నూతన భారతానికి, నవ తెలంగాణకి నిజమైన శక్తి.